హైదరాబాద్లో కుండపోత వాన కురుస్తోంది. ఈదురుగాలులు ఉరుములతో కూడినటువంటి భారీ వర్షం పడుతోంది. సైబరాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మణికొండ, ఫిల్మ్ నగర్, షేక్పేట్లో భారీ వర్షం కురుస్తోంది. ఐటీ కారిడార్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీస్ టైం అయిపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వర్షం కారణంగా మెట్రోలో కూడా ఫుల్ రష్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. చాలామంది మెట్రోను ప్రిఫర్ చేస్తున్నారు. ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, వనస్థలీపురం, మల్కాజ్గిరిలో కూడా వర్షం పడుతోంది. ఇక మలక్పేట్, అంబర్పేట్, రామంతపూర్, సరూర్ నగర్లో మరింత కుండపోత వర్షం పడుతోంది. ఈ అంశానికి సంబంధించి మనతో డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధులు నిర్మల అండ్ నా కొలీగ్ సచిన్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. నిర్మల ఇప్పటికే సికింద్రాబాద్ దగ్గర ఉన్నారు. నిర్మల, వాట్ ఈస్ ద కండిషన్ దేర్? ఇప్పుడు ప్రజెంట్ ఒక్కసారిగా ఇంత భారీ వర్షం, అక్కడ పరిస్థితి ఏంటి? నందు, ఇక్కడ సికింద్రాబాద్ లో మాత్రం చాలా అంటే చాలా భారీ ఎత్తున కూడా వర్షం సంభవిస్తూ ఉంది. చూస్తుంటూనే అర్థమైపోతూ ఉంటుంది. ఈదురుగాలతో కూడుకున్నటువంటి వర్షం అయితే సంభవిస్తూ ఉంది. వరుసగా కూడా ఇక వరద నీరు మొత్తం కూడా వరదలు పారుతూ ఉన్నాయి. మోకాళ్ళ వరకు నీళ్ళు అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రయాణికులంతా కూడా చాలా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా ఇక్కడ ట్రాన్స్ఫారంలు పేలిపోయాయి. అదే విధంగా కూడా కుండపోత వర్షంతో చెట్లు కూడా విరిగిపడే స్థాయిలో కూడా ఉన్నాయి ఇక్కడైతే మొత్తం కూడా. ఎందుకంటే గాలి దాదాపు కూడా మొత్తంగా కూడా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి వ్యాప్తించడంతో ఇక్కడ ప్రయాణికులు చాలా వరకు కూడా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. ఇక్కడ వరద చూడండి మెయిన్ రోడ్డు పైన ఎలా కనిపిస్తూ ఉందో. ఈ పిల్లర్ దగ్గర, మెట్రో పిల్లర్ వద్ద కూడా అందరూ ఆగిపోయి ఉన్నారు. అలాగే ఇక్కడ మనకు చూస్తూనే కొద్ది కూడా వాటర్ అనేటివి స్థాయి పెరిగిపోతా ఉంది. కాళ్ళు మునిగిపోతా ఉన్నాయి. ఇగో కనిపిస్తూ ఉంది, కాళ్ళు మునిగిపోయి వరద వస్తూ ఉంది. మొత్తానికి కుండపోత అంటే కుండపోత వర్షం కురుస్తూ ఉంది. సికింద్రాబాద్ ప్రాంతంలో అసలు నిలబడాలన్నా భయం వేస్తా ఉంది అని అంతగా గాలి అయితే విస్తరిస్తా ఉంది. ఇక్కడైతే ప్రస్తుతము ఈ వర్షం అనేది అనుకోకుండా పొద్దున్న నుంచి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి ఉన్నట్టుండిగా కూడా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మొత్తం కూడా మబ్బులు కమ్ముకుపోయాయి విపరీతంగా. అనుకోని వర్షము, అకాల వర్షం అనే చెప్పుకోవచ్చు. అకాల వర్షం సంభవిస్తా ఉంది. చూస్తున్నాం అక్కడ బస్సు పైన క్లియర్ గా కనిపిస్తూ ఉంది మనకి. అసలు వాహనాల పైన ఎంతగా అసలు వర్షం పడుతూ ఉంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పడానికి కూడా చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ లైవ్ ఇవ్వడానికి కూడా చాలా ఇదిగా ఉన్నంతగా ఉంది. అంటే ఈ వర్షము ఉన్నట్టుండి ఇంత భారీ ఎత్తున కూడా ఇంత వర్షపాతం నమోదవ్వడానికి గల కారణాలు ఇప్పుడు మృగశిర కార్తె నిన్ననే మొదలైంది కాబట్టి వర్షాకాలము ప్రారంభమైంది అనుకోవచ్చు. కానీ భారీ వర్షాలతో కూడుకున్నటువంటి వర్షం నమోదవ్వడంతో ప్రయాణికులైతే ఇగో ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం వర్షపాతం ఇంకా పెరిగింది. వర్షం ఎక్కువగా నమోదవుతుంది. ఇక్కడైతే చూస్తున్నాము ఇప్పుడు ఉన్నట్టుండి ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది వర్షం అయితే. ఈ వర్షానికి ట్రాఫిక్ సిబ్బంది కూడా కొంచెం అందరినీ అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేస్తూ ఉన్నారు. ఎందుకంటే పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే మ్యాన్ హోల్స్ కూడా ఉప్పొంగే అవకాశాలు ఉన్నందున కూడా అందరినీ ఇక్కడ ఆపేయడం కూడా జరిగింది. పక్కనే ఇక్కడ సికింద్రాబాద్ లో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రోగ్రాం కూడా జరుగుతున్నందున గ్రామాల నుంచి చాలా వరకు ప్రజలు ఇక్కడికి తరలి రావడం జరిగింది. వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇక్కడ ప్రస్తుతము ఇక్కడ రైట్ నిర్మల, నేను మరి కొద్దిసేపట్లో మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. మీరు కేర్ఫుల్గా ఉండండి. అక్కడ ఈదురుగాలు కనిపిస్తున్నాయి, భారీ వర్షం పడుతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి. మరోవైపు శ్రీధర్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ప్రజెంట్ బీజేపీ కార్యాలయం దగ్గర ఉన్నారు శ్రీధర్ మనతో. ఆ చుట్టుపక్కల కూడా తీవ్రమైనటువంటి వర్షం పడుతుంది. కాప్రా, మల్కాజ్గిరి తప్ప మిగతా హైదరాబాద్లో అన్ని ప్రాంతాలని కుండపోత వర్షం ముంచెత్తబోతోంది అంటూ వాతావరణ శాఖ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. శ్రీధర్, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? యానందు, ఒక్కసారిగా సాయంత్రం వేళలో వర్షం చినుకులు పడుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తీవ్ర వర్షం పడడంతో కూడా వాహనదారులు కానివ్వండి, మరొక పక్క ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళే టైంలో కూడా వర్షం పడుతుండడంతో వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇందాక అన్నట్టుగానే హైదరాబాద్కు సంబంధించి ముందు వాతావరణ శాఖ హైదరాబాద్లో వర్షం ఉండకపోవచ్చు అని చెప్పినప్పటికీ కొన్ని ప్రాంతాలు మినహాయించి దాదాపుగా హైదరాబాద్ అంతా కూడా వనరుడు కరుణించాడు. పూర్తి స్థాయిలో వర్షం పడుతుంది. ఈ సీజన్కు సంబంధించి నైరుతి ఋతుపవనాలకు సంబంధించినటువంటి ఒక్కొక్కటిగా రేపు ఎల్లుండిలోపు పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో విస్తరిస్తాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి మొదటి వాన కురవడంతో కూడా ఒక్కసారిగా మనకు విజువల్స్లో
కనిపిస్తుంది. రోడ్ల మీద ఏ విధంగా నీరు కూడా దాదాపుగా కొంత ఎత్తు వరకు అంటే కాళ్ళు మునిగేంత వరకు కూడా నీళ్లు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఆటోలు ఎందుకంటే వర్షం స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 20 నిమిషాలు అయింది, అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీద కూడా భారీగా వరద వస్తున్నటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం వరద ఇక్కడనే కాదు, ట్రాఫిక్ కూడల్లో ఉన్నటువంటి జంక్షన్లు అన్నిటి వద్ద కూడా ఒక్కసారి హైదరాబాద్ అంతా కూడా అక్కడ నీరు నిలిచి వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వర్షానికి సంబంధించి మన వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి స్పష్టంగా. వెళ్తున్నటువంటి వాహనాలు సైతం ఆచితూచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మొదటి వాహనాలు అది కూడా చాలా ఇన్ని రోజులు ఎక్కడ కూడా డస్ట్ నిండి ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ కూడా ఒకవైపు నాలాలు నిండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా క్లియర్ కట్గా మనకు వెళ్ళే వాహనాలు కనిపిస్తున్నాయి. వర్షంతో ఇబ్బంది పడకుండా ముందస్తు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మొదటి వాహనం కాబట్టి ఒకవైపు ఆఫీసులకు వెళ్ళే సమయంలో ఇబ్బందులు, మరొక పక్క ఇంకోవైపు తడవకుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఈ వర్షాలు మరో 2-3 రోజులు ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే అటు ఎల్లో అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు జారీ చేసి చూస్తున్నాం. ఇళ్ళ నుంచి అటు ఆఫీసుల నుంచి వీళ్ళకి వెళ్తున్నటువంటి ఉద్యోగస్తులు టైం అయిపోయినటువంటి ఇక్కడ విజువల్స్ చూపించండి అన్ని. శ్రీధర్ ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. నిర్మల, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఒకసారి సచిన్ కూడా జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్. ఒకవేళ మీ ఏరియాలో భారీ వర్షం పడుతుందా అయితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏ ఏరియాలో వర్షం పడుతుంది అనేది మన వ్యూవర్స్తో మనం షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ది సేమ్ టైం ఇట్స్ ఈవినింగ్ టైం, చాలామంది ఆఫీసుల నుంచి వెళ్తూ ఉంటారు. వీక్ డే కూడా కావడంతో భారీగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తిగా గచ్చిబౌలి, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలతో పాటుగా సికింద్రాబాద్ రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా సమాచారం అందుతోంది. అండ్ చాలామంది అన్ప్రిపేర్డ్గా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. సచిన్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్ సచిన్తో ఒకసారి మాట్లాడదాం. సచిన్, ఒక్కసారిగా కుండపోత వాన, ఒక్క కాప్రా మల్కాజ్గిరి తప్ప మొత్తం పెద్ద వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి, ఏమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు? నందు, ఇంకొక 2 గంటల పాటు హైదరాబాద్ అలర్ట్ అలర్ట్ అలర్ట్. ఇది నేను చెప్తున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ నేరుగా హెచ్చరించింది. ఇంకొక 2 గంటల పాటు హైదరాబాద్లో వర్షం కుమ్మయ్యబోతోంది. ఇప్పటికే ఈదురుగాలులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని చెప్పి భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అరౌండ్ ఒక అరగంట 30 గంట ముందు ప్రారంభమైంది ఈ భారీ వర్షం. ఇటు సైబరాబాద్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, లేకపోతే ఇటు హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టిందనే మాట కన్నా గాలి వానతో దంచుకొట్టిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా బయటికి వెళ్ళి వాళ్ళు భయపడ్డారు ఈ గాలి బీభత్సానికి. అయితే అదృష్టవశాత్తు కొద్దిసేపటి క్రితం వరకు ఈ ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. బట్ వర్షం మాత్రం కంటిన్యూ అవుతోంది. ఐ కెన్ సెన్స్ ఇట్. ఇట్లా ఎదుర్కొన్న జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళే రూట్ సాధారణంగా నార్మల్గా ఈ టైంకే హెవీగా ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏకంగా వాహనాల ముందుకు కదలేనంత పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. భారీ వర్షం పడుతుంది. హైదరాబాద్ లాంటి మహానగరాలు ప్రస్తుతం ఈ వర్షం ధాటికి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు మాత్రం అడ్డంగా బుక్ అయిపోయిన వాళ్ళు అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే కనుక మనం చూసాం, మార్నింగ్ కాస్త క్లౌడీగా అనిపించి భారీ వర్షం అని ఎవరు ఊహించలేదు. దీంతో మీరు అన్నట్టుగా ఎవరు ప్రిపేర్డ్గా లేరు ఈ వర్షానికి. సో దాంతో రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఈవినింగ్ ఇళ్లకు వెళ్ళేవారు, ఆఫీస్ ముగించుకొని ఇళ్లకు వెళ్ళేవాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు మెట్రోకి వెళ్దామంటే మెట్రోలు కిక్కిసిపోయాయి. అండ్ రోడ్ల మీద బస్సు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇన్ఫాక్ట్ బస్ స్టాప్లో కూడా తడిసిపోతున్న పరిస్థితి ఉంది. భారీ వర్షం ధాటికి ఇప్పటికే నగర ప్రజలు ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. ఎందుకంటే రోడ్డు మీదకి వస్తే ఎటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే భారీ వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే గతంలోనే ఇటు GHMC అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు అంటే ఈ వరద నీటిని ఎక్కడికక్కడ క్లియర్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. సో ప్రస్తుతం ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ మారుతున్న సందర్భం అనుకోవాలి ఇక్కడ నందు. బట్ ఏదేమైనప్పటికీ ఒక 2 గంటల పాటు మాత్రం గాలివాన బీభత్సం సృష్టించబోతుంది. ఇన్ఫాక్ట్ ఒక 30 గంట క్రితం ప్రారంభమైన ఈదురుగాలుల భారీ వర్షం ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఇది ఇంకా కంటిన్యూ అవకాశం ఉంది. ఇటు మరి ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్, దాంతోపాటు గచ్చిబౌలి ఇలా అమీర్పేట ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఇంకొద్ది గంటల పాటు మాత్రం ఇదే వాతావరణం కంటిన్యూ అవకాశం ఉంది. కాబట్టి రోడ్ల మీదకి ఎవరైనా రావాలనుకుంటే కనుక దయచేసి 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అండ్ సందర్భంలో ఇటు ఎప్పుడైతే నైరుతి ఋతువు ప్రవేశించి ద్వాలలో అడుగుపెట్టిన తర్వాత ఒక్కసారిగా క్లైమేట్ మారిపోయింది. కానీ అదృష్టవశాత్తు ఏంటంటే కనుక ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం గాలివాన ఉంది అనేది
చూడొచ్చు నందు. హైదరాబాద్లో నేను ఏరియాలో ఎటువంటి వర్షం పడుతుంది అనేది పూర్తిగా అరౌండ్ సాయంత్రం 4-4:30 ప్రాంతాల్లోనే కారు మబ్బులు కమ్మేశాయి అనడానికన్నా ఇంకేమైనా పెద్ద పదం ఉంటే ఉపయోగించవచ్చేమో. ఎందుకంటే అరౌండ్ మన టీం మనం ఇన్ఫాక్ట్ ఒక చిన్న డిస్కషన్ మాట్లాడుకునే సందర్భంలో విండో నుంచి చూసామాట జస్ట్ క్లైమేట్ ఎలా ఉందని చెప్పి. చూస్తే కంప్లీట్లీ డార్క్. బహుశా విండో నుంచి చూస్తున్నాం కదా అలా ఉంటుందేమో అనుకున్నాం. నో, క్లైమేట్ కంప్లీట్లీ చేంజ్డ్, కంప్లీట్గా డార్క్ అయిపోయింది. ఓకే, బహుశా ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ అంటున్నారు కదా, అంతగా భారీ వర్షం ఉండకపోవచ్చు, క్లౌడ్ మూమెంట్ ఉంటుందేమో అనుకుంటే కనుక లేదు. మీ ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్ రాంగ్. ఇది నా పేరు నైరుతి ఋతుపవనం అని చెప్పి ప్రూవ్ చేసింది. అడుగు పెట్టిన రోజే దద్దరిల్లింది. తెలంగాణలో కుండపోత వాన కురుస్తుంది. ఎల్నినో అయినా ఇంటికి వెళ్లాల్సిందే నేను వస్తే అంటూ కూడా ఇటు హైదరాబాద్ క్లైమేట్కి నైరుతి ఋతుపవనాల పవర్కి ఎల్నినో బహుశా తలొంచిందేమో. బట్ ఈ అంశానికి సంబంధించి కాస్త పక్కన పెడితే, ఎందుకంటే దీని ఎఫెక్ట్ ఎల్నినోకి సంబంధించి బహుశా ఆగస్టు సెప్టెంబర్ నుంచి ఉంటుందంటూ ఉన్నారు. బట్ ఆ టైం కల్లా ఋతుపవనాల ప్రభావం కనుక తీవ్రంగా ఉంటే, ఇదే కంటిన్యూ అయితే కనుక మనం ఈ ఏడాది కొంచెం బచాయించినట్టే, అంటే కాస్త వర్షాభావ పరిస్థితుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వాలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వర్షం మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది. కొద్ది రోజుల క్రితం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో ఏకంగా ఫోన్లో మాట్లాడింది. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని తట్టుకునేలా ఏం చేస్తున్నారని చెప్పి. కాబట్టి ప్రస్తుతం ఈ ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా కేవలం హైదరాబాద్కే కాదు, యావత్ తెలంగాణకే కాదు, భారతదేశానికి ఆశాజనకంగా మారుతుంది అనుకున్నారు. ఎల్నినో అన్నారు కదా, ఎల్నినో కండిషన్ అని చెప్పారు కదా సచిన్. తీరా చూస్తేనేమో భారీ వర్షాలు మొదలైపోయాయి. ఇన్ఫాక్ట్ ఈసారి చాలా లేటుగా వర్షాలు పడతాయి అన్నారు, కరువు ఉండే అవకాశం ఉందన్నారు, చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అన్నారు. తీరా చూస్తే సిచ్యువేషన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్. చాలా అర్లీగా వర్షాలు మొదలవుతున్నాయి, భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే వాతావరణంలో పూర్తి మార్పు కనిపిస్తోంది. హౌ కెన్ వి అండర్స్టాండ్ దిస్? ఏదైనా చేంజ్ ఉందా వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అప్డేట్స్లో? సచిన్ ఈలోపు మా ప్రతినిధి శ్రీధర్ మనతో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, ఇప్పుడు మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియా కండిషన్ ఏంటి? అలాగే ఒక్కసారిగా ఇంత కుండపోత వర్షం అంటే అధికారులు ముందుగా ఎక్స్పెక్ట్ చేసిందేనా? హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా? ప్రిపేర్డ్గా ఉన్నారా? అసలు జిహెచ్ఎంసీ అధికారులు కానీ హైడ్రా కానీ రెడీగా ఉన్నారా ఇంత భారీ వర్షానికి? ఏనందు డెఫినెట్గా అధికారులు కొంత సిద్ధంగా లేరని చెప్పొచ్చు. ఎందుకంటే వాతావరణ శాఖకు సంబంధించినటువంటి హెచ్చరికల్ని అఫీషియల్గా కూడా కొంత అధికారులు కానీ జిహెచ్ఎంసీ హైడ్రాకి సంబంధించి ఇంకోవైపు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వీళ్ళందరూ కూడా ఫాలో అవుతుంటారు. మిగతా హైదరాబాద్కు సంబంధించి మిగతా జిల్లాల్లో కూడా వర్షపాతం, అది కూడా మోస్తారు వర్షపాతం కురుస్తుంది. అది కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. కాబట్టి హైదరాబాద్కు సంబంధించి ఉండకపోవచ్చు అని కొంత కూడా అధికారులు కొంత మేర అందులో కూడా కొంత ఉపశమనం ఉంటుంది అనుకున్నారు. ఒక్కసారిగా కొన్ని ప్రాంతాలు వదిలేసి మిగతా ప్రాంతాలన్నిటి కూడా కుండపోత వర్షం కురుస్తుంది. దాదాపుగా 30 నుంచి 40 నిమిషాల నుంచి కూడా వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మనం నాంపల్లి ఏరియాలో ఉన్నాం. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా భారీగా వర్షం నమోదవుతుంది, ఎక్కడ చూసినా భారీ వర్షం కురుస్తుంది. దాంతో చాలా చోట్ల కూడా ఈదురుగాలతో కూడినటువంటి వర్షం ఉంది. కాబట్టి నందు ఈదురుగాలులు ఒకవైపు, దానికి తోడు వర్షం పడడంతో కూడా చాలా ప్రాంతాల్లో కరెంటు కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉన్నటువంటి కరెంటు ఈదురుగాళ్ళకు కూడా కొన్ని చోట్ల ఇప్పటికే ట్రాన్స్ఫార్మర్స్ కానీ వాటికి సంబంధించి కూడా విద్యుత్ అనేది కూడా ఇప్పటికీ సరఫరా నిలిచిపోయింది. మరి దీనికి సంబంధించి ఎందుకంటే వర్షం ఒక్కసారి అది మొదటి వర్షాలు ఇన్ని రోజులు ఎండాకాలంలో ఉన్నటువంటి ఉక్కపోత నుంచి ప్రజలు ఒకవైపు ఈ వర్షంతో ఉపశమనం లభిస్తుంది. మరొక పక్క నైరుతి ఋతుపవనాలకు సంబంధించి రేపు ఎల్లుండిలోపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వర్షానికి మొదటి వర్షం, ఎందుకంటే ఎప్పుడైతే సీజన్ స్టార్ట్ అవుతుందో మొదటి 1-2 వర్షాలకు కూడా పూర్తి స్థాయిలో నాలాల వద్ద ఒక్కసారిగా చెత్త వచ్చి పేరుకుపోతుంది. ఎక్కడైతే రోడ్డు జంక్షన్లు ఉంటాయి ఆ జంక్షన్ల వద్ద కూడా నీళ్లు నిలుస్తూ ఉంటాయి, వాహనదారులు ఇబ్బంది పడుతుంటారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఈరోజు అది కూడా సాయంత్రం ఆఫీస్ నుంచి రిటర్న్ వెళ్ళేటువంటి సమయం కాబట్టి ఇందులో భాగంగా వర్షం ఒక్కసారిగా నమ్మదని చూస్తున్నామట. ఐటీ కార్డుకి సంబంధించి ఇప్పటికే చాలా ఆఫీసులు టైమింగ్ ప్రకారం బయటికి ఇడుస్తున్నప్పటికీ అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మిగతా నగరానికి సంబంధించి చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి జిహెచ్ఎంసీ అధికారులు ఒకవైపు అటు విద్యుత్ శాఖ కానివ్వండి, మరొకవైపు జిహెచ్ఎంసీ
డిపార్ట్మెంట్ కానీ గతంలో నుంచి హైడ్రా వచ్చినప్పటి నుంచి హైడ్రా సైతం కూడా అటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి కూడా ఈ 4 డిపార్ట్మెంట్లు సమన్వయంతో కలిసి ముందుకెళ్తుంటాయి కాబట్టి ఈరోజు కురిసిన వర్షానికి మరి ఎంత మేర సిద్ధంగా ఉన్నాయి, ఎన్ని చోట్ల కరెంటు వెళ్ళిన దాంట్లో కూడా అక్కడ పవర్కు సంబంధించి కూడా వెంటనే కూడా మరమ్మతులు చేస్తారు. మరి వర్షం ఇప్పటికే పడుతుంది, ఎక్కడ కూడా అధికారులు ఇప్పటిదాకా చూస్తాం మనం చూస్తున్నటువంటి విజువల్లో, ఇప్పుడు మనకు వచ్చినటువంటి విజువల్లో ఎక్కడ కూడా అధికారులు కానివ్వండి, అటు జిహెచ్ఎంసీ సిబ్బంది కానివ్వండి ఎవరు కూడా కనపడట్లేదు. మరి ముఖ్యమంత్రి ఇప్పటికే వర్షాకాలానికి సంబంధించి దాని మీద సమీక్ష సమావేశం కూడా నిర్వహించి కూడా అటు వారం రోజులు గడుస్తున్నప్పుడు మరి అధికారులు ఎంత మేర దానికి సిద్ధంగా ఉన్నారని మరి కాసేపట్లో, ఎందుకంటే ప్రజలు డెఫినెట్గా కూడా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి వాతావరణ శాఖకు సంబంధించి కూడా హైదరాబాద్లో ఉండదు అంటూ కూడా ముందస్తు కొంత ప్రకటన చేసిందని చెప్పి ఇప్పటికే కొంత విమర్శలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఏ విధంగా అయితే మరి ముందుకెళ్తారో ఒక్కసారి చూడాలని మనకు విజువల్లో కూడా స్పష్టంగా అనిపిస్తుంది. మీకు కొంత దిగి చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను, ఎందుకంటే చాలాసేపటి నుంచి వర్షం కురుస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ మనకు చూస్తున్నాము కొంత ముందుకెళ్ళిన కొద్దీ కూడా కంటిన్యూగా వాన పడుతూనే ఉంది, అది కూడా ధారాళంగా పడుతుంది. ఈ వర్షానికి సంబంధించి ధారాళంగా కురుస్తున్నటువంటి వర్షానికి ఒకవైపు ఉక్కపోత నుంచి ఉపశమనం జరిగిందంటే మాత్రం డెఫినెట్గా ట్రాఫిక్ సమస్య నుంచి మాత్రం ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కంటిన్యూగా పడుతుంది, చూస్తున్నాం మనకు రోడ్డు పైన ఫ్లోటింగ్ అనేది కూడా వాటర్ ఫ్లోటింగ్ కూడా ఏ విధంగా ఉందో కంటిన్యూగా కూడా నీళ్లు పెడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి నందు డెఫినెట్గా మరి అధికారులు ఎట్లా ముందుకెళ్తారు, మరి జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించి సమన్వయంతో ఎట్లా వెళ్తారు, దీన్ని ఎట్లా అడ్డుకుంటారు. ఎందుకంటే రోడ్డు పైన వస్తున్నటువంటి వాటర్ చాలా చోట్ల నాలాలు ఉంటాయి, మనకు కనిపిస్తున్నటువంటి వాటర్ ఏదైతుందో ఎక్కడికక్కడ కూడా కొంత అవి ఓపెన్ ఉంటాయి, వాటికి సంబంధించి అక్కడే నీళ్లు వెళ్తుంటాయి. కానీ ఈ నీళ్ళంతా కూడా ప్రస్తుతం డౌన్కు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. కాబట్టి నీళ్లు డౌన్కి వెళ్ళి అక్కడ జామ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. చూస్తున్నాం వాహనాలు సైతం కూడా ఎక్కడ మ్యాన్వాల్స్ ఉంటాయి, ఎక్కడ ఓపెన్ ఉంటాయని చెప్పి ఇప్పటికే వాహనదారులు కొంత జాగ్రత్తగా కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఏరియాలకు సంబంధించి ప్రస్తుతం నాంపల్లి ఉన్నాం, ఇక్కడ కూడా సంబంధించి చాలా చోట్ల ఇప్పటికే పవర్ కట్ అనేది జరిగింది. మరి పవర్ కట్ ఎప్పటిలోపు మరమ్మతులు చేసి పునరుద్ధరిస్తారు. మిగతా వెహికల్స్ సంబంధించి రోడ్డు మీద కూడా ఇక్కడ నుంచి రోడ్డు కూడా కొంత కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి అక్కడ కూడా వాహనాలు స్లోగా ముందుకెళ్తున్నాయి. కాబట్టి మరి ఎప్పటిలోపు మరమ్మతులు చేస్తారు ఏంటి, వర్షానికి సంబంధించినటువంటి సిబ్బంది మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాను. నిర్మల అలాగే సచిన్ కూడా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు. నిర్మల, మీరు రోడ్ మీదే ఉన్నట్లుగా తెలుస్తోంది, అక్కడ వర్షం భారీగా పడింది. అండ్ పబ్లిక్ కండిషన్ ఏంటి? చాలామంది పబ్లిక్తో ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నట్లుగా మేము చూసాం. సో పబ్లిక్ పరిస్థితి ఏంటి అక్కడ? ఎస్ నందు, ఇక్కడైతే చాలా వరకు పబ్లిక్ అయితే చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. అకారణంగా కూడా వచ్చిన వర్షం వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనకు వర్షం అంతా వరదల రూపంలో కనిపిస్తూ ఉంది. అలాగే ఈ దగ్గరలోనే సభ జరగడం అనేది అందరూ సభ నుంచి గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా మహిళలంతా కూడా ఇక్కడ నుంచి వర్షం పడుతూ ఉంటే భయాందోళనకు గురయ్యి పరుగులు తీసిన క్షణాలు కూడా చూసాము ఇందాకనైతే. ఎందుకంటే అంత భారీ ఎత్తున కూడా వర్షం నమోదవ్వడం జరిగింది. అలాగే ఉన్నట్టుండి అలా జరగడం అనేది కూడా చాలా వరకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అమ్మ ఉన్నట్టుండి వర్షం పడతా ఉంది, ఎలా చూస్తారు దీన్ని? ఉన్నట్టుండి వర్షం అవునండి, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కూర్చోవడానికి చైర్స్ లేవు, అన్ని పడిపోయినాయి. అసలు లైటింగ్స్ అది ఇది అంతా డిమ్గా అవుతుంది, భయం వేస్తుందండి వర్షంలో. గాలి కూడా విపరీతం, చాలా అండి, చాలా. ఎక్కడ నిల్చోలేని పరిస్థితి మాదైతే. ఎక్కడ నిల్చోలేని పరిస్థితి ఇబ్బంది అయిందంటారా? చెప్పండి, ఎలా అసలు ఉన్నట్టుండి వర్షం సంభవించింది? అవును, చాలా వేడిగున్న వాతావరణం, కూల్గా అయిపోయింది. కానీ అక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు, వర్షం ఫుల్ ఈదురగాలితో వచ్చింది. చాలా ఎక్కువ వర్షం వచ్చింది, ప్రజలకు చాలా ఇబ్బంది అయిపోయింది. అంతా చెల్లా చెదర అయిపోయిందా? అంటే ఇన్ని రోజులు ఎండలతోటి చాలా సతమతం అయ్యారు కదా, ఇప్పుడు వర్షం పడింది, ఎలా అనిపిస్తుంది? కొంచెం చాలా ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. వర్షం పడతా ఉంటే కూడా ఇక్కడ కొంతమంది ప్రయాణికులేమో ఇబ్బందులు పడతా ఉంటే చాలా మంది ఎంజాయింగ్ ది రెయిన్. నిర్మల, కాకపోతే ఇప్పుడు అక్కడ సభ ఏంటి? ఇన్ని రోజులు కూడా విపరీతం. ఏ సభకు వచ్చారు, ఎంతమంది వచ్చారు అక్కడ? ఎస్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మహిళ ఎస్ నందు, ఇక్కడైతే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహించినటువంటి మహాసభకు మహిళా సంఘాలకు తనిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి బస్సులను మహిళా సంఘాలకు ఇస్తానన్న మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు బస్సులను ప్రారంభించారు. ఆ బస్సుల కార్యక్రమానికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాల నుంచి గ్రామాల నుంచి తరలి వచ్చారు. అందరు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా
అమ్మా ఇన్ని రోజులు విపరీతమైన ఎండలు వచ్చాయి, ఉన్నట్టుండి వాతావరణం మారి ఇప్పుడు భారీ వర్షం కూడా కురుస్తుంది, ఎలా అనుకుంటారు? చల్లబడ్డది. మంచిగా ఉంది. మరి అంత సభ కూడా అంత విచ్ఛిన్నమైపోయింది. అవునవును. ఒక రకంగా ఎండల నుంచి ఉపశమనం కలిగింది. చల్లబడ్డది. ఇక్కడేనా హైదరాబాదేనా? హైదరాబాదే. పర్వాలేదా? ఇబ్బంది పడ్డారా ఈ వానకి? ఓకే, వాళ్ళు ఏమంటున్నారు చూసారా? ఇబ్బంది పడ్డా ఓకే, కానీ చల్లబడింది వాతావరణము ఎండలకి, చాలా బాగుంది. కాకపోతే వర్షము పడతా ఉంది, భారీ వర్షం నమోదవడము ఉన్నట్టుండి కూడా చాలా కొద్దిగా ఇబ్బంది అనిపించింది. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గుముఖం పట్టడంతో జిహెచ్ఎంసీ అంతా వీళ్ళు అలర్ట్ అయిపోయి ఎక్కడికక్కడ చర్యలు చేపడుతూ ఉన్నారు. చూస్తున్నాం కదా, ముఖ్యంగా కూడా మొత్తం ఇదే గ్రౌండ్, ప్లే గ్రౌండ్, పరేడ్ గ్రౌండ్ ఇదే అవ్వడంతో కూడా ఇక్కడ జనాలంతా చాలా వరకు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను. ఈ వర్షానికి వీళ్ళు పడుతున్న ఇబ్బందులు మీకు చూపిస్తాము, ఎందుకంటే అందరూ బయటికి పరిగెత్తుకు రావడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి మనకు బస్సులు కూడా కనిపిస్తాయి గ్రౌండ్ లో. ఆ బస్సుల దగ్గర ఇప్పుడు ఏ ఒక్కరు కూడా లేరు, బస్సులు మాత్రమే ఉన్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వర్షము ఈదురుగాలులు రావడంతో ఎక్కడికక్కడ స్తంభాల పైన కూడా మొత్తము లైట్లు, ట్రాన్స్ఫారంలు బ్లాస్ట్ అయిపోయినాయి. ఇందాక చూసుకున్నట్లయితే ఆ వర్షానికి ఆ బ్లాస్ట్ అవ్వడంతో జనాలు భయపడిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయి పరుగులు తీయడం మొదలెట్టారు. మనం చూస్తున్నాం అక్కడ ఇందాక ఫుల్ రష్, అసలు ఎక్కడలేని రష్ ఇక్కడ ఉండే. ఇప్పుడు మాత్రము చాలా ఎక్కడికక్కడ అందరూ అలర్ట్ అయిపోయి పరుగులు తీశారు. ముఖ్యంగా కూడా కనిపిస్తూ ఉంది. అమ్మ ఇక్కడికి సభకు వచ్చారు, ఉన్నట్టుండి వర్షం పడతా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఏమనిపిస్తుంది? ఆగమాగం అయిపోయిందా లోపల? లోపల ఆగమాగం అయిపోయింది, మేము కూడా తడిసిపోయాం మేడం. తడిసిపోయారా? ఓకే, ఇన్ని రోజులు కూడా ఎండలు కురిసాయి కదా, ఎండలు బాగా విపరీతంగా ఎండలు వచ్చాయి. ఇప్పుడు మరి ఉన్నట్టుండి వర్షం పడింది, చల్లబడింది. చల్లబడిందిలే కానీ మేము తడిసిపోయాం కదా, చాలా దూరం ఇబ్బంది అయింది, చాలా ఇబ్బంది అయిపోయింది. మీటింగ్ అంతా కూడా బయట తడిసిపోయాం, ఇంకా తడిసిపోయారు. మీటింగ్ దాకా కూడా పోలే. మీరు వచ్చిన బస్సులైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. మళ్ళీ ఆ బస్సులలో వెళ్తున్నారా? ఇక వెళ్తాం. అది ఇక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి, మొత్తం ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉన్నాయి. అదే విధంగా కూడా ఇగో ఇక్కడ సభకు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా గందరగోళ పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చాం కానీ సభ వరకు కూడా చేరుకోలేకపోయాము వర్షం కారణంగా కూడా అంటూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ప్రజలు ఇక్కడ పరేడ్ గ్రౌండ్ వద్దనైతే ఉన్నారు. మరి ఆ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా ఈ వర్షం అనేది ఓ రకంగా చూసుకున్నట్లయితే ఎండల నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ కూడా ఇబ్బందుల పాలే అయ్యిందని కూడా అనుకోవచ్చు. కొంచెము చాలా వరకు ప్రాబ్లాన్ని క్రియేట్ చేస్తుంది ఈ వర్షం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే పూర్తిగా తగ్గుముఖం అయితే పట్టింది వర్షము. ఇక్కడ మళ్ళీ ఉరుములు అయితే ఉరుముతూ ఉన్నాయి, అదేవిధంగా మబ్బులు కూడా మళ్ళీ కమ్ముకుంటున్నాయి. మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ భారీ ఎత్తున కనుక మళ్ళీ వర్షం నమోదైతే ఖచ్చితంగా కూడా ఒకవేళ ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది నందు ఇక్కడ. ఓకే, రైట్. థ్యాంక్ యూ నిర్మల. మరిన్ని అప్డేట్స్ కోసం నేను మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అక్కడ కేర్ఫుల్గా ఉండండి. మనం చూస్తున్నాం తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా కూడా మొత్తం కుండపోత వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్లో మనం డిఫరెంట్ ప్లేసెస్లో కండిషన్ ఎలా ఉందో చూస్తూ ఉన్నాం. సచిన్ ఉన్నారు ఇక్కడ మనకి జూబ్లీ హిల్స్ నుంచి, మాదాపూర్ నుంచి మనకి కళ్యాణ్ అందుబాటులోకి వచ్చారు. ఇప్పటి వరకు నిర్మలతో మనం మాట్లాడాం, సికింద్రాబాద్ నుంచి, ఎల్బీ నగర్ నుంచి, ఇంతకుముందు శ్రీధర్తో మాట్లాడాం. సో కళ్యాణ్, మాదాపూర్లో ప్రజెంట్ కండిషన్ ఏంటి? రోడ్స్ మీద సడన్గా కురిసినటువంటి ఇంత భారీ వర్షానికి వాహనదారుల పరిస్థితి ఏంటి? ట్రాఫిక్ కండిషన్ ఎలా ఉంది? లో ఫ్లైఓవర్ పైన ట్రాఫిక్ అంతా నిలిచిపోయింది. ఆ ఫ్లైఓవర్ మాదాపూర్ నుంచి అంటే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, అలాగే మాదాపూర్ నుంచి ఇటు హ్యాంగింగ్ బ్రిడ్జ్ నుంచి ఐక్య సైడ్ వెళ్ళే ఫ్లైఓవర్, ఆ ఫ్లైఓవర్ పైన మొత్తం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఒక్కసారిగా ఇన్ని రోజులు వర్షం లేకుండా ఉండి ఒక్కసారిగా వర్షం పడడంతో మొత్తం మీద అయితే డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది, అంతా బ్లాక్ అయిపోయింది. రోడ్డు మీద ఉండే చెత్త చెదారం అంతా కూడా మొత్తానికైతే బ్లాక్ అవడం వల్ల కొంత వాహనదారులకు కూడా తీవ్ర అంతరాయం కనిపిస్తుంది. ఒక్కసారి హైదరాబాద్ మొత్తంగా ఏ ఏరియాస్లో ఒక్కసారి ప్రస్తుతానికి ట్రాఫిక్ కండిషన్స్ కూడా ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. మనం చూస్తే కనుక హైదరాబాద్లోని హైటెక్ సిటీ మెయిన్ జంక్షన్ ఏదైతే ఫ్లైఓవర్ కింద జంక్షన్ ఉందో అది డీప్ డార్క్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. అక్కడి నుంచి కొండాపూర్, అలాగే గచ్చిబౌలి జంక్షన్,
గచ్చిబౌలి ఫ్లైఓవర్ వైపు కూడా మొత్తంగా ప్రస్తుతానికి డార్క్ రెడ్గా కనిపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. సో ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ అలాగే ఉద్యోగులు ఎవరైతే ఆఫీసెస్ నుంచి ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారో వారందరూ కూడా డెస్టినేషన్ని ఒకసారి మ్యాప్స్లో ఒకసారి డెస్టినేషన్ చూసుకొని ఎంత సమయం పడుతుంది, అలాగే మీరు వెళ్ళే దారుల్లో కూడా వాటర్ బ్లాకేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ వాటర్ బ్లాకేజెస్ని కూడా చూసి ప్లాన్ చేసుకోండి. ఎక్కడైతే నీళ్లు ఆగిపోయి ఉంటాయో వాటిని కొంత అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి అంటూ ఇటు హైదరాబాద్కి సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ఒక హెచ్చరికని జారీ చేశారు. సో మొత్తంగా ప్రస్తుతానికి సిచ్యువేషన్ చూసుకుంటే ఇటు జూబ్లీ హిల్స్ వైపు పంచగుట్ట, కేబీఆర్ పార్క్, కేబీఆర్తో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, అక్కడ నుంచి పంజాగుట్ట, మరీ ముఖ్యంగా మెహదీపట్నం, లకిడికాపూల్ పరిసర ప్రాంతాలు కూడా డార్క్ రెడ్ కలర్ కనిపిస్తుంది. అంటే ట్రాఫిక్ తీవ్రంగా అక్కడ జామ్ అయినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరో పక్కన ట్యాంక్ బండ్ ఏరియా అంతా కూడా ఫుల్ బ్లాక్ అయిపోయింది. ట్యాంక్ బండ్ ఏరియాలో ఉన్న రోడ్స్ అన్ని కూడా డీప్ డార్క్గా కనిపిస్తున్నాయి గూగుల్ మ్యాప్స్లో. పారడైజ్, పాట్నీ సెంటర్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అలాగే తిరుమలగిరి జంక్షన్స్, ఈ జంక్షన్స్ అన్ని కూడా డార్క్ రెడ్ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా బేగంపేట నుంచి ఏదైతే సికింద్రాబాద్ వైపు వెళ్తున్నారో ఆ ఏరియాస్ అన్ని కూడా డార్క్ రెడ్ కనిపిస్తున్నాయి. సో ఆఫీసెస్ నుంచి ఉద్యోగులు ఎవరైతే బయలుదేరి వెళ్తున్నారో వారందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి, ముందుగానే ప్లాన్ చేసుకోండి. కుదిరితే ఆఫీస్లోనే కొంత సమయాన్ని అక్కడే ఉండి వెయిట్ చేసి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ ఆఫీసెస్ ఏమన్నా ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తే ఆ ట్రాన్స్పోర్టేషన్స్ని యూజ్ చేసే ప్రయత్నం చేయండి. లేక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ ఉంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మెట్రో లాంటి మెట్రో సర్వీసెస్ని యూజ్ చేస్తే మీకు ఈ వర్షం నుంచి కొంత ఊరట లభిస్తుంది, అలాగే ట్రాఫిక్ నుంచి కూడా కొంత ఊరట లభిస్తుంది. కాబట్టి మెట్రో సర్వీసెస్ని కూడా ఉపయోగించుకోవాలంటూ కూడా హైదరాబాద్కి సంబంధించిన ట్రాఫిక్ పోలీస్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మరోపక్కన హైదరాబాద్ మనం ఒకసారి చూస్తే కనుక ఇటు ట్యాంక్ బండ్ నుంచి ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా డార్క్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. కోటి, అలాగే ఎంజీబీఎస్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, కాచిగూడ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతానికి డార్క్ రెడ్లో కనిపిస్తున్నాయి. సో ట్రాఫిక్ సిచ్యువేషన్ అయితే హైదరాబాద్ మొత్తంగా కూడా ఒక్కసారి జామ్ అయిపోయినాయి. ఇప్పుడు ఆఫీసెస్ నుంచి బయటికి వచ్చే సమయం కాబట్టి చాలా ఇబ్బంది అవుతుందా కంట్రోల్ చేయడానికి? వచ్చిన వాళ్ళంతా కూడా పరుగులు పరుగులు తీస్తున్నారు, భయం అవుతున్నారు, అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇక్కడ చాలా మంది కూడా నిలబడుకొని ఉన్నారు. మొత్తం సిగ్నల్ పడి కూడా వర్షం నమోదవడం అనేది చాలా వరకు ఇబ్బంది, బైక్ వాళ్ళకే ఇబ్బంది ముఖ్యంగా కూడా. సార్ చెప్పండి, ఇప్పుడు ఉన్నట్టుండి కూడా భారీ వర్షం నమోదైంది, వచ్చేటప్పుడు చాలా ప్రాబ్లం అయిందా సార్? తెలుగు రాదు మేడం, నాకు తెలుగే మాట్లాడుతున్నారు కదా సార్? కొంచెం కొంచెం వస్తుంది మేడం. అదే వచ్చేటప్పుడు వాటర్ కి ఇబ్బంది పడ్డారా? చాలా ఇబ్బంది ఉంది మేడం. చాలా ఇబ్బంది అయింది. ఓకే, చూస్తున్నాము భయ్యా, అక్కడ వర్షం కూడా భారీ, ఇక్కడ అక్కడ చాలా వరకు కూడా భారీ వర్షం నమోదైంది కదా, వచ్చేటప్పుడు చాలా ప్రాబ్లం ఏమైనా అయిందా? ప్రాబ్లం అయితే ఏం లేదా, ట్రాఫిక్ హెవీగా ఉండే, దాని గురించి ట్రాఫిక్లో స్టక్ అయినాము. అవును, వాటర్ కూడా ఎక్కువ వచ్చాయి కదా? వాటర్ కూడా ఎక్కడికి ఉన్నాయి. అవును, వాటర్ కూడా. ఇన్ని రోజులు ఎండలు వచ్చాయి, ఇప్పుడు వర్షం పడింది, ఎలా ఉంది? కొంచెం చల్లదనం అయితే ఉంది, కానీ ఏది ఎండలన్నా వర్షాలన్నా ఇబ్బంది ఉన్నది. ఎట్లన్నా సామాజిక ప్రజలు అయితే ఇబ్బంది పడాల్సిందే, ఏది వచ్చినా ఇబ్బంది పడాల్సిందే. అంటే ఇప్పుడు ఇక జర్కిన్లు ధరించాల్సిన టైం మళ్ళీ వచ్చేసింది అంటారా? 100% జర్కిన్ ధరించే టైం వచ్చేసింది. అవును అవును, చేంజ్ అయింది, ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ అయింది. నేను హైటెక్ సిటీ నుంచి వస్తున్నా, హైటెక్ సిటీ నుంచి మామూలు మురుములు అవన్నీ వచ్చినే ఉన్నాయి, ఇక్కడ దగ్గరకు వచ్చేవరకే బేగంపేట నుంచి హెవీగా పడుతున్నది. సిగ్నల్ పడింది ఇక్కడ కొంచెం, అక్కడ మనకి ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. కొద్దిగా అటు సైడ్ కూడా వెళ్తున్నాము, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ పడడంతో కూడా మొత్తము అందరూ హడావుడిగా వెహికల్స్ అన్నీ పరిగెడతా ఉన్నాయి. అవతల వైపు ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. కొద్దిగా అవతల వైపు వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం మనము. అక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఎలా అంటే ఇక్కడే సభ ప్రాంగణం ఉండడము, ఇక్కడే వర్షం సంభవించడము, చాలా వరకు కూడా భారీ ఎత్తున సంభవించడము, కొన్ని వేల మంది ఇక్కడికి ఆ గ్రామాల నుంచి మహిళలంతా తరలి రావడము, ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. చూస్తున్నాము ట్రాఫిక్ ఎంత జామ్ అయిపోయిందో కూడా. భయ వర్షాలు పడుతూ ఉన్నాయి, ఇన్ని రోజులు ఎండలు వచ్చాయి, దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఇబ్బంది అయిందా? పారిపోతా ఉన్నారు, చూద్దాము. ఎందుకంటే చాలా మంది కూడా కొద్దిగా మళ్ళీ వర్షం పడుతుందనే సిచ్యువేషన్ ఉండడంతో కూడా వాళ్ళు ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. ఎలా ఉంది ఏంటి, ఎలాంటి చర్యలు చేపడుతూ ఉన్నారు అనేది చూద్దాము.
కూడా ఇక్కడ చాలా అంటే చాలా కొద్దిగా ఇబ్బంది అనుకోవచ్చు. సార్, ఉన్నట్టుండి వాతావరణం చేంజ్ అయిపోయి భారీ వర్షం కూడా నమోదైంది. ఇక్కడ కంట్రోల్ చేయడానికి, ఎందుకంటే సభా ప్రాంగణం కూడా ఇక్కడే ఉంది, కంట్రోల్ చేయడానికి ఎలా ఉంది సార్? ఇక్కడ అంతా కంట్రోల్లోనే ఉందమ్మా. ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, తర్వాత ఈ ట్రాఫిక్ పోలీసులు అంతా కోఆర్డినేషన్ చేసుకొని అఫీషియల్స్తోని అంతా కంట్రోల్లో ఉంది. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, పబ్లిక్ కూడా ఇబ్బంది లేదు, ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదమ్మా, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే చాలా మంది ఇక్కడ పాల్గొన్నారు, ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా కనిపిస్తూ ఉంది. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారనేది కూడా తెలుస్తుంది. అవునమ్మా, అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ ఉంటేనే ఈ మీటింగ్ సక్సెస్ అవుతుంది. అదేవిధంగా ఇదంతా ఎంత వర్షం వచ్చినా కూడా ఈ సక్సెస్గా మీటింగ్ అయితే సక్సెస్ అయిందండి. సభకు వచ్చిన బస్సులలో వచ్చిన ప్రయాణికులందరినీ కూడా తన గ్రామాలకి, తన స్థావరాలకి చేరుస్తున్నారనేది తెలుస్తుంది సార్. అక్కడ చర్యలు ఎలా చేపడుతున్నారు ట్రాఫిక్కి సంబంధించి? ఇక్కడ 550 బస్సులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినాయి. అందరికీ కూడా సపరేట్గా రూటు, ఇక్కడ పార్కింగ్, ఇక్కడ ఆల్రెడీ ఎక్కడ పార్కింగ్ చేయాలనేది ముందుగానే అవేర్నెస్ తీసుకొచ్చినాము. అందువల్ల ఎక్కడ కూడా ఒక్క బస్సు కూడా వేరే ప్లేస్లో పోలేదు. చాలా సింపుల్గా ఇంత సిటీ మధ్యలో ఉండి కూడా చాలా క్లియర్గా ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సక్సెస్ అయిందమ్మా. చూసాం కదా, ఎందుకంటే ట్రాఫిక్ సిబ్బంది కూడా చాలా వరకు ఎక్కడికక్కడ కూడా చర్యలు చేపడుతున్నాయి. వర్షం సంభవించినప్పటికీ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మొత్తం కూడా వాహనదారులను కూడా ఎక్కడ నిల్చోకుండా కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉన్నారు. జిహెచ్ఎంసీ బృందాన్ని కూడా అలర్ట్ చేసి ఎక్కడైతే వాటర్ జామ్ అయిపోతున్నాయో, మొత్తం కూడా వరద నీరంతా చేరుకుంటుందో అదంతా కూడా మెల్లగా వెళ్ళిపోయే, వరదనంతా కూడా వెళ్ళిపోయేలాగా జిహెచ్ఎంసీ బృందాన్ని కూడా అలర్ట్ చేసి మొత్తం చర్యలు చేపడుతూ ఉన్నారు ఎక్కడికక్కడ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వర్షపాతం అనేది ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు. ఇప్పుడు ఈవెన్ మనకి వెదర్ రిపోర్ట్స్ ఎక్కడ చూసినా సరే అప్డేట్స్ ఉంటాయి కదా, ఈ రోజు వెదర్ ఎలా ఉండబోతుంది, రేపు ఎలా ఉండబోతుంది అనేది, అట్లీస్ట్ నెక్స్ట్ కమింగ్ 2-3 అవర్స్లో ఎలా వెదర్ ఉండబోతుంది అనేది ఎప్పటికప్పుడు ఫోర్కాస్ట్ మనకు కనిపిస్తుంది. బట్ ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నప్పుడు, అంతమంది అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నప్పుడు ఈ విషయాన్ని ముందుగా గమనించలేకపోయారు. ఇప్పుడు పాపం వాళ్ళందరూ తడుచుకుంటూ వెళ్తున్నారు. అసలు వాళ్ళకి ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయా? అందులోని వర్షాలు మొదలయ్యాయని తెలుసు కదా. వచ్చే ప్రజల కోసం అయితే ఎటువంటి ఏర్పాట్లు అయితే చేయలేదు. వాస్తవంగా చెప్పాలి అంటే వాళ్ళకి ఇక్కడ వచ్చిన వాళ్లకు వసతి కలిగించడానికి మాత్రము మొబైల్ టాయిలెట్స్, అలాగే వాళ్ళు కూర్చోవడానికి షెల్టర్లు మాత్రమే అలర్ట్ చేశారు. కానీ వర్షం పడుతుందేమో అనే ఆలోచన అయితే ప్రభుత్వం కూడా చేసిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడికి సభ ప్రాంగణానికి వచ్చిన కొన్ని వేల మంది వర్షం పడడంతో, అకాల వర్షం పడడంతో ఎక్కడికక్కడ పరుగులు తీశారు వాళ్ళంతా అని కూడా చెప్పుకోవచ్చు. ఇందాక మనం అక్కడ సిగ్నల్ దగ్గర చూసాం, దాదాపు 2 కిలోమీటర్ల మేర ఇక్కడ కూడా కనిపిస్తూ ఉన్నారు. సభకు వచ్చిన మహిళలే వీళ్ళంతా బయటికి పరుగులు తీస్తూ పరిగెత్తుకొని రావడం కూడా జరిగింది. అలాంటిది వాతావరణం విషయానికి వస్తే కూడా వాతావరణ శాఖ నిపుణులు గత వారం రోజుల నుంచి కూడా వర్షాలు సంభవించే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రజలందరినీ అలర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఎండలే కాస్తున్నాయి కదా, వర్షం పడట్లేదు, వర్షం పడుతుందో లేదో అనే ఒక తోటి అసలు వాతావరణం మీద దృష్టి కూడా సారించలేదేమో అనిపిస్తోంది. కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే వాతావరణం కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా సాయంత్రమే మారిపోవడము, మబ్బులు కమ్ముకోవడము, ఊటిన వర్షం కూడా వెంటనే రావడం అనేది కూడా ఇక్కడ కొంచెము ఆందోళనకరంగా మారింది అని కూడా చెప్పుకోవచ్చు. ఇగో మనం చూస్తున్నాము, మహిళలందరినీ కూడా రోడ్డు పాలు అయిపోయారు అని చెప్పుకోవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే పాపము వాళ్ళు ఊర్లలో నుంచి, గ్రామాల్లో నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా. వీళ్ళంతా పాపము ఇక్కడ మొత్తము రోడ్లపైనే ఉన్నారు జనాలంతా. ఆగమాగంగా అక్కడ చూస్తూ ఉన్నాము, మనకు అగో వెళ్తూ ఉన్నారు అంతా కూడా రోడ్ల మీద. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి నందు. ప్రస్తుతానికి ఇప్పుడైతే వర్షము తగ్గుముఖం పట్టింది. ఇంకా అందుకు ఎవరి బస్సులకు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ గ్రామాలలో వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోవాలని కూడా చూస్తూ ఉన్నారు నందు. నిర్మల, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం నేను మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. నా కొలీగ్ సచిన్ అలాగే కళ్యాణ్ కూడా మనతో అందుబాటులో ఉన్నారు. బట్ బిఫోర్ దట్ నేను ఒక్కసారి సచిన్తో మాట్లాడబోతున్నాను. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి నేను మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ హైదరాబాద్లో ట్రాఫిక్ కండిషన్ ఎలా ఉందనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు, సికింద్రాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్య మనకు కనపడుతుంది. ఎస్పెషలీ బోయిన్పల్లి, సికింద్రాబాద్, అక్కడి నుంచి ఇటువైపు వస్తే మెహదీపట్నం,
బండ్లగూడ వరకు కూడా చాలా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ కనిపిస్తోంది. మరోవైపు కుకట్పల్లి, కేపీహెచ్పి, మియాపూర్ వరకు కూడా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్య. అండ్ చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాలు, దిల్సుఖ్ నగర్, ఉప్పల్ ఇక్కడి వరకు కూడా ఇవంతా కూడా చాలా తీవ్రమైనటువంటి మీకు కనిపిస్తుంది. అదిగో రెడ్ కలర్లో కనిపిస్తోంది. ఒక్కసారి మీరు చూడొచ్చు. హైదరాబాద్లో జంక్షన్ అంతా సెంటర్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఉప్పల్, దిల్సుఖ్ నగర్, చార్మినార్, అత్తాపూర్, అటువైపు మాదాపూర్, మియాపూర్, గండి మైసమ్మ, అలాగే అల్వాల్, ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు, ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు అన్నీ కూడా మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ కనిపిస్తుంది. మీ ఏరియాల్లో వర్షం పడుతుందా అనే అంశానికి సంబంధించి కామెంట్ చేయండి. అండ్ ఈవినింగ్ టైం అవడంతో చాలామంది ఆఫీసుల నుంచి వచ్చేటువంటి టైం కాబట్టి చాలా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్య ఉంది. ఒకవేళ మీరు ఉన్నటువంటి ఏరియాల్లో తీవ్రమైన వర్షం పడుతున్నా, వర్షం లేకపోయినా సరే, ఎందుకంటే మిగతా వాళ్ళకి అది గైడెన్స్కి ఉపయోగపడుతుంది, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీ ఏరియాలో ట్రాఫిక్ సమస్య ఎలా ఉంది, ఒకవేళ మీ ఏరియాలో ట్రాఫిక్ సమస్య ఉన్నట్లయితే పలానా ఏరియాలో ఎక్కువగా ట్రాఫిక్ ఉందని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్టర్నేటివ్ వేస్లో మన సిటిజన్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళు ఒకవేళ ట్రాఫిక్ లేని ప్రాంతాలు ఉంటే అటువైపు నుంచి మనం గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కళ్యాణ్ ఉన్నారు మనతో. కళ్యాణ్, ఇప్పుడు ట్రాఫిక్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ట్రాఫిక్ పోలీసులు ఏం చర్యలు తీసుకుంటున్నారు? అండ్ మేజర్గా అది చూస్తుంటే మ్యాప్స్లో ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా అండ్ అట్ ది సేమ్ టైం మీ మ్యాప్స్లో కనిపిస్తుంది మొత్తం ఎక్కడ చూసినా సెంటర్ అంతా కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయి కనిపిస్తుంది. సో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? నందు, మనం చూసే బ్యాక్ డ్రాప్లో మనం చూడొచ్చు చాలా క్లియర్గా హ్యాంగింగ్ బ్రిడ్జ్ వైపు వెళ్తున్న ఫ్లైఓవర్ మొత్తంగా బ్లాక్ అయిపోయింది. ఎంత బ్లాక్ అయిపోయిందనంటే ఐకియా, అలాగే దాంతోపాటు ఐకియాకి వెళ్ళే జంక్షన్ మొత్తంగా బ్లాక్ అయింది. అక్కడి నుంచి హైటెక్ సిటీ జంక్షన్ దాకా కూడా బ్లాక్ ఉంది. ఇటు కొండాపూర్ నుంచి ఎవరైతే సికింద్రాబాద్, ఉప్పల్ ఈ ఏరియాలకు వెళ్ళే ప్రయాణికులు ఉన్నారో, వాహనదారులు ఉన్నారో, ఆ రోడ్ సైడ్ కూడా మొత్తం ఆల్మోస్ట్ కొండాపూర్ నుంచి కొత్తగూడ జంక్షన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే హైటెక్ సిటీ దాకా బ్లాక్ ఉంది. హైటెక్ సిటీ నుంచి కూడా ఆల్మోస్ట్ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కొంత ఊరట లభించిన మళ్ళీ ఇమీడియట్గా బేగంపేట నుంచి కూడా సికింద్రాబాద్ దాకా మొత్తంగా డార్క్ రెడ్ కలర్లో ఉన్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. సో మొత్తం మీద మధ్యలో కొన్ని ఏరియాస్లో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొన్ని జంక్షన్స్లో, కొన్ని ప్లేసెస్లో వాటర్ కూడా నిలిచిపోయింది. దానివల్ల వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి. ట్రాఫిక్ పోలీసులు తగిన చర్యలు చేపడుతున్నారు. అలాగే డైవర్షన్స్కి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఏవైతే డైవర్షన్స్ ఇస్తున్నారో వాహనదారులకి, అవన్నీ కూడా ఖచ్చితంగా వాహనదారులు పాటిస్తే వాళ్ళు సేఫ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరోపక్కన ఈ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మనం ఒక్కసారి చూస్తే అక్కడి నుంచి ఫ్లైఓవర్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ప్రస్తుతానికి. ఆ కన్స్ట్రక్షన్ వర్క్ వల్ల కూడా కొంత డిలే అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. దానివల్ల వాహనదారులు వెళ్లాల్సిన సమయం పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా కొత్తగూడ నుంచి ఓర్ హైటెక్ సిటీ నుంచి ఉప్పల్కి వెళ్ళాలి అనుకుంటే ఈ సమయంలో ఈవినింగ్ పీక్ అవర్స్ అని చెప్పొచ్చు. ఈ సమయంలో సాధారణంగా 1 hour 20 minutes నుంచి 1 hour 40 minutes పట్టే సమయాన్ని మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు ఈ భారీ వర్షం ఒక్కసారిగా హైదరాబాద్ మొత్తంగా కురవడంతో ఆ డ్యూరేషన్ కాస్త 2 నుంచి 2.5 గంటలకు కూడా చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. చెట్లు విరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. సో మీరు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులకి వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్స్కి, అలాగే ట్విట్టర్లో కూడా మీ ఏరియాస్లో చెట్లు విరిగి పడిపోయినా వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా అధికారులకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇచ్చే ప్రయత్నం చేయండి. వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఏవైనా ఉన్నా వాటిని కూడా అధికారులకు చెప్పే ప్రయత్నం చేయండి. మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉండే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వాహనాలు నడిపే వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు వర్షాకాలం మొదలైపోయింది కాబట్టి రెయిన్ జాకెట్స్, ఎట్ ద సేమ్ టైం అంబ్రిలాస్ ఇవన్నీ కూడా క్యారీ చేయాలంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. అధికారులు అయితే క్లియర్గా సూచనలు జారీ చేస్తున్నారు. ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, మరి ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం ఈ పరిసర ప్రాంతాల్లో ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఒక్కసారి డెస్టినేషన్కి ఎంత సమయం పడుతుందో ముందే చెక్ చేసుకొని దానికి తగ్గట్టు వాళ్ళ డేని ప్లాన్ చేసుకుంటే కొంత బాగుంటుందని చెప్తున్నారు. రోడ్ల పైకి వచ్చి ఆ ట్రాఫిక్లో ఇరుక్కొని ఫ్రస్ట్రేట్ అవ్వకండి, మీరు బీపీలు పెంచుకోకండి అన్నట్టు కూడా మొత్తానికైతే ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు చెప్పుకొస్తున్నారు. నందు, థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. సో మొత్తం మీద పూర్తి స్థాయిలో హైదరాబాద్ మహానగరం అంతా కూడా పూర్తిగా కుండపోత వర్షం పడుతుంది. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి ఊహించుకోవచ్చు. సడన్గా కురిసినటువంటి వర్షం అండ్ జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొంతవరకు అలర్ట్గా ఉన్నప్పటికీ కూడా ఇంత భారీ వర్షాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరోవైపు రానున్నటువంటి 5 నుంచి 7 రోజులు, తెలంగాణలో వచ్చే 5 నుంచి 7 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు
కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉండబోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఉరుములు మెరుపులు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్తో పాటుగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఈరోజు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉంటాయని కూడా హెచ్చరించారు. ఇక హైదరాబాద్లో ముఖ్యంగా ఈవినింగ్ అండ్ నైట్ టైమ్స్లో భారీగా వర్షం పడే అవకాశం ఉందంటూ ఐఎండీ ఒక హెచ్చరిక జారీ చేస్తుంది. అరౌండ్ 35 to 37 డిగ్రీస్ మధ్యలో టెంపరేచర్స్ ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. సో ఈరోజు రాత్రికి కూడా భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో మరింతగా విస్తరిస్తున్నాయని చెప్తున్నారు. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం పెరిగింది. అండ్ కోస్తా జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు పడే అవకాశం ఉందంటున్నారు. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో అలాగే ఇంకా వేడి ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గడానికి అవకాశం ఉంది అంటున్నారు. సో ఓవైపు ఎల్నినో అని చెప్పారు, మరి ఇప్పుడేమో భారీ వర్షాలు పడుతున్నాయి, నైరుతి ఋతుపవనాలు అప్పుడే వచ్చేసాయని చెప్తున్నారు. సో ఎనీవే వీలైనంత త్వరగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సీజన్ స్టార్టింగ్లోనే భారీ వర్షాలు మనకు కనిపిస్తున్నాయి. రానున్న 5 నుంచి 7 రోజుల పాటు వర్షాల వార్నింగ్ ఉంది వాతావరణ శాఖ నుంచి. కేర్ఫుల్గా ఉండండి. ముఖ్యంగా ఈవినింగ్ అండ్ నైట్ టైమ్స్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది. మీ ఏరియాలో కండిషన్ ఎలా ఉంది అనేది మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం ఇన్ కేస్ ఇఫ్ మీ ఏరియాలో ఏదైనా సమస్య ఉంటే అధికారులు రెస్పాండ్ అవ్వకపోయినా మాకు తెలియజేయండి. మేము మీకోసం అధికారులను అలర్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తాం. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.